హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ అయితే క్రాబ్స్ కర్రీ అన్నమాట. కాకినాడ క్రాబ్స్ కర్రీ. వీడియో స్టార్ట్ చేసే ముందు అందిస్తున్న రిక్వెస్ట్ అండి, నాన్ వెజ్ సంబంధించినటువంటి A to Z వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. చూడండి, ఇవి కాకినాడ పీతలు అండి. ఈ టైప్లో బ్లూ కలర్లో ఉంటాయి కాకినాడ పీతలు. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ నేను దీన్ని ఫ్రై రెసిపీ పెట్టాను, రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటుందో అది కూడా నా వీడియో ఛానల్లో ఉంటుంది. తర్వాత టమాటా 2 అండి, ఆనియన్స్ చిన్న ఆనియన్స్ వాడుతున్నానండి, కరివేపాకు, పచ్చిమిర్చి, మసాలా కారం వీటి నా ఛానల్ ఉంటుందండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఆనియన్స్ అయితే నేను 6-7 కోసుకున్నాను అనమాట, చిన్న ఆనియన్స్. దీనికి పేస్ట్ కూడా వేస్తానండి ఎండు కొబ్బరితో, చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోగా నూనె మరుగుతూ ఉంటుంది కదా, మనం చింతపండు నానబెడతాం వేడిని వేసుకొని. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అండి. మరిగిన నూనెలోనే మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేద్దాం. బాగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. నేను వాడింది మస్టర్డ్ ఆయిల్. ఈ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులోని ఉప్పు వేసుకుంటే అంటే ఉల్లిపాయలు అడివి బాగా మగ్గుతాయి, స్మెల్ కూడా పోద్ది అనమాట. ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ పీతలు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి హెల్తీ ఫుడ్ కూడా. ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, పిల్లలకి ఎక్కువ పెడితే మంచిదే. ఇందులోని ఒక పెద్ద టమాటా కట్ చేసి ఇందులోని బాగా మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా సింపుల్గా రెసిపీ ఎలా తయారు చేయాలనేది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చూపిస్తానండి. ఇందులోని పీతలకి మనం ఉప్పు కారం రాయవలసిన పర్లేదండి, రాసినా సరే లోపలికి వెళ్ళం. నేను నార్మల్గా కడిగి పెట్టుకున్నాక నీట్గా ఉప్పు వేసి క్లీన్ చేసి డైరెక్ట్గా ఇందులో వేసేద్దాం. కొంచెం ఆ కలర్ షేడ్ అయ్యేదాకా ఇందులో కుక్ చేద్దాం. ఆల్మోస్ట్ చూడొచ్చు అన్నీ ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తున్నాయి, అంటే ఆల్మోస్ట్ కలర్ షేడ్ అయిందన్నమాట. ఇప్పుడు ఇందులోనే మసాలా కారం ఒక 3 స్పూన్లు అండి. తర్వాత జీలకర్ర పొడి చిన్న స్పూను, ధనియాల పొడి చిన్న స్పూన్ అనమాట. కొంచెం కలపడానికి చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇవి హార్డ్గా ఉంటాయి కాబట్టి, ఫ్లెక్సిబుల్గా ఉండవు కదా కింద మీద కలపడానికి. ఇది మసాలా పేస్ట్ అండి. ఈ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది. ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, గరం మసాలా సామాన్లు అన్నీ వేస్తున్నాం అన్నమాట ఇందులోనే, జీలకర్ర పొడి అన్నీ. అందుకే ఎక్స్ట్రాగా నేను కానీ ఎటువంటి గరం మసాలా సామాన్లు నేను ఇందులో వేయనమాట. వీడియో నా ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు వాటరు. మనకి ఇది జ్యూసీ కాబట్టి ఎంత కావాలంటే అంత, మీకు జ్యూస్ కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడే మనం ఉప్పు కూడా కొంచెం చెక్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువ వేద్దామండి, ఎందుకంటే పీతలు ఉడికిన తర్వాత ఉప్పును మొత్తం లాగేస్తాయి. ఈ వెల్లడపాటి గిన్నెలో వండుకుంటే మనకు చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా ఇందులో నేను ఫిష్ మసాలా కూడా యాడ్ చేశాను, చూడొచ్చు. ఇవి బేగా కుక్ అయిపోతాయండి. చేప కానీ పీతలు కానీ ఏదైనా సరే కుక్ అయిన తర్వాత ఒక 1 అవర్ ఉంచి 2 అవర్స్ ఉంచి మీరు తినండి. దీనివల్ల ఏంటంటే ఆ జ్యూస్ అంతా పీతలకు కానీ చేపలు కానీ లోపల పట్టి బాగా మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. వెంటనే తినకూడదు వేడివేడిగా. ఆల్మోస్ట్ కుక్ అయిపోయండి. ఇది తినడం కొంచెం ఇబ్బంది, కానీ ఐడియా ఉంటే మీకు ఈజీగా తినచ్చు అన్నమాట. వేడివేడి అన్నంలోనే మనం ఈ గ్రేవీ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఒకసారి చూపిస్తాను బ్రేక్ చేసి ఎలా కుక్ అయిందని. మామూలు పీతలు వాళ్ళ రెసిపీ కూడా నా ఛానల్ ఉంటుందండి. కాకినాడ పీతలు ఎలా ఉండడం కూడా ఇది స్పెషల్గా పెట్టానమాట. కాకినాడ పీతలు ఏంటంటే మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి నార్మల్ పీతల మీద. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇవి మనం దంతంతో నవిలితే లోపల ఫ్లెక్స్ అంతా బయటకు వచ్చేస్తుందండి, చాలా ఈజీగా తినవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.